ఏందన్నా ఇంత జ్వరం వచ్చింది? సెగ ఇక్కడికి తగులుతుంది. ఇది వైరల్ ఫీవర్ కాదు, సడన్ షాక్ వల్ల ఇలా జరిగింది. ఏదైనా చూడకూడదు దగ్గరగా చూసారా? మా కర్మగాలి చూసాములేండి. దీనికి మెడిసిన్స్ ఏం పనిచేయవు, మర్చిపోవడమే. ఇది మా పిల్లోడ్నా? కాదు, చూసిందాన్ని. స్టేట్ హోమ్ సాక్షిగా డీజీపీ మరణం. ఇంతమంది విఐపీలుండే చోట డీజీపీనే చంపేశారంటే అసలు వాళ్ళు టెర్రరిస్ట్లా, గ్యాంగ్స్టర్లా లేక నక్సలైట్లా అని ఆరా తీసే పనిలో ఉన్నారు పోలీసులు. ఒరే బాబ్జీ, మన టైం బాగుందిరా. మనం వెళ్ళిన స్పీడ్ లో మా అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావని అడుగుంటే ఆ గన్ను మన పక్క తిరిగేది. ఏ గన్ సార్? నీకెందుకయ్యా, మా టైం అలా చచ్చింది, అంతే ఇరుకు తెచ్చాం. నువ్వు సార్. అన్నయ్య అన్నయ్య, పొద్దున హ్యాపీగానే ఉన్నావుగా, సడన్ గా ఈ ఫీవర్ ఏంటి? నువ్వు చేసిన పనికే. నేనేం చేశాను? నువ్వు అర్థమైందిరే. అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నువ్వు లోపలికి వెళ్ళు. అన్నయ్యతో ఒక విషయం చెప్పాలి. విషయం కాదే, ఇంత విషయం ఇచ్చి చంపేవాడిని. అసలే వాడి ఒళ్ళంతా పొగలొచ్చి కాలిపోతుంది. ఇప్పుడు ఈ విషయం ఏంటి? వెళ్ళు. ఉండు పెదనాన్న, ఈరోజు చాలా మంచి రోజు అంట. ఏదో వాడిని చంపేయడానికా? పెదనాన్న, అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. చాలా గొప్ప పని చేశావు. అసలే వాడు కరెంట్ హీటర్ లా కాలిపోతుంటే ఇప్పుడు ఈ న్యూస్ అవసరమా? పెదనాన్న, నేనెవరిని ప్రేమించానో తెలిస్తే అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అయ్యే ఫీవర్ తెచ్చుకున్నాడు. అన్నయ్య, నేను ప్రేమించిన అతను నీకు వీరాభిమాని. ఎవడో చెర్రీగాడేనా? వాడు ఎడారిలో వరి పండించే రకం. వాడి నమ్మవాక. పెదనాన్న, నీకు తనంటే మొదటి నుంచి పడదు. తన్నేమన్నా అంటే అన్నయ్య కోపం వస్తుంది. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. పెదనాన్న, అన్నయ్య నిన్ను కలవాలని చెర్రీ వచ్చాడు. ఏంటి సార్, మీది చాలా స్ట్రాంగ్ బాడీ అనుకున్నాను, ఇలా అయిపోయారేంటి? కొన్ని చూడకూడని సంఘటనలు చూసే ఇలా అయిపోయాడు. ఏం సంఘటనలు? రాష్ట్రానికి రక్షణ కల్పించే డీజీపీనే చంపేశారంటే అసలే ఈయన ఫీవర్ తో బాధపడతా ఉంటే రెండు క్రైమ్ న్యూస్లు చూపిస్తారేంటి? కొంప తీసి మీరు చూసిన సంఘటన ఈ మర్డర్ కాదు కదా? మాకేం పని చూడడానికే? మేమేం చూడలా, మాకేం తెలుదు. అసలు సన్నాసులందరికీ చెత్తవానమా? ఇదంతా వదిలేసేయండి. ఏమండి, తినంతా చెప్పుంటుంది. చిన్నప్పటి నుంచి తను ఏమడిగినా కాదనుకుండా ఇచ్చారంట కదా, అలాగే ఇప్పుడు నన్ను కూడా ఇస్తారని ధైర్యం చేసి మీ ముందుకొచ్చా. మీకేం అభ్యంతరం లేదుగా? ఒప్పుకున్నట్టు కదా? ఏం చెప్పరేంటండి? ఒప్పుకోక చస్తామా? ఒప్పుకొని చచ్చాం. నవ్వరా బాబ్జే, నమ్మతాడా? అది నవ్వే. చాలా చాలా హ్యాపీ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు. ఏ అసలు మీ ఇద్దరిలో కారణం ఎవరు? నేను ఇతని చెల్లెల్ని చూడబట్టి, ఈయన పేరు వాడబట్టి, నిన్ను ఇక్కడికి తీసుకురాబట్టి, నువ్వు ఈ అమ్మాయిని చూడబట్టి, ఆ అమ్మాయికి నువ్వు నచ్చబట్టి. ఆపుతావా నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా, ఇంకేది నిలబడ్డారా? వెళ్ళండి. ఏమండి, మీరు ఒప్పుకుంటే మధున్ మా ఇంటికి తీసుకెళ్లి మా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను. ఏంది ఒప్పుకునేది? బ్యాండ్ మేడమా? తీసుకెళ్ళయ్యా. బా, మీరు సూపర్ సార్. నాయనా, నాకై బాక రింగు. తీసుకెళ్ళు బాబు. జిలేబే. ఏంటి సార్ పిలిచారా? అమ్మా చెర్రీ, నువ్వు పిల్లని తీసుకుపో. నిన్ను మాకు మా పిల్లకి తగిలించిన మీ జిలేబీ మాకే మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా. ఓకే సార్. మామయ్య, ఎంజాయ్. థ్యాంక్ యూ. బాబ్జీ గారి చెల్లెలు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, మరి మీ చెల్లెల సంగతి ఏంటి? ఏదో మాట అనుకుంటే సరిపోద్ది కదా, అలా సీరియస్ లుక్ ఇవ్వకు. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది, బలమైంది. కంచం కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఏంటి సార్ ఇది? సగం తీసేయమని చెప్పండి సార్. జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి, లేకపోతే కంట్రోల్ తప్పిపోతా, చంపేస్తా. ఓహో, ఇదేదో మద్రాస్ స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడేంటి? తిను. తింటా. బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తో నిండిపోయాయి. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? నేను తినలేదు సార్, కుక్కారు. ఇంతేలా కుక్కుతారయ్యా? అసలు జరిగిందని చెప్పు. చెయ్యి తీరా. ఇదేమన్నా టీపై అనుకున్నావేంట్రా? చెయ్యేస్తావు. రానా? సర్లే. ఇప్పుడు నువ్వు డాక్టర్ వా లాయర్ వా? ప్రశ్నలు అడుగుతావేంట్రా ప్రాణం పోతుంటేనే? అలా కాదయ్యా. ఇప్పుడు అవన్నీ వదిలేవయ్యా. అర్జెంట్ గా ఆపరేషన్ చేసి ఫుడ్ బయటికి తీ నాయనా, నీకు దండం పెడతాను. ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు కానీ ఫుడ్ తీస్తారా? బాబాయ్, నువ్వేంటి ఇక్కడ? డ్యూటీ మీద వచ్చావా?
డ్యూటీ మీద ఎవరు వస్తారండి, జీప్ మీద వస్తారు గాని. జిమ్ లో చేరి జమ్ లాగా తయారవుతాను వచ్చారు. అమ్మో పట్టేసింది. బాడీలో గ్లూకోజ్ లేదు, జాయింట్స్ లో గ్రీస్ లేదు. అయినా వయసు అయిపోయిన గుర్రాన్ని రేసులు నిలబెట్టినట్టు ఈ వయసులో నీకు జిమ్ అవసరమా? డంబుల్స్ లేపడానికి కావాల్సింది ఏజ్ కాదు బాబు, మరేంటో కరేజ్. ప్లీజ్ ఎంకరేజ్. అవును నీ సంగతేనమ్మా. నా పర్సనాలిటీ చేంజ్ అయితే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. యూ క్యారీ ఆన్. సరే సరే, ఇన్స్ట్రక్టర్ ఎక్కడుందో చూడు, వెళ్దాం. ఏ మిస్టర్, ఎవరు కావాలి? ఆ అమ్మాయి కావాలి. వాట్? అమ్మో ఏనుగు. సారీ అండి, ఇన్స్ట్రక్టర్ కలవాలి. అది నేనే, చెప్పండి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. ఈ ఫ్యామిలీ ప్యాక్ 6 ప్యాక్ అయిపోవాలి. రాకీ సినిమాలో ఎన్టీఆర్ కు అన్నయ్యలా ఉండే నేను కంత్రి సినిమాలో ఎన్టీఆర్ కి తమ్ముళ్లా తయారవ్వాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో మోడల్ లా తయారవ్వాలి. అయితే మీరు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలి. ఫామ్ ఫిలప్ చేయాలి. వివరాలు చెప్పండి. నా వివరాలు నాకంటే మా వాడే బాగా చెప్తాడు. పేరు చెప్పండి. తెలీదు. తెలీదా? చిలిపి. నా పేరు సాయి కుమార్. వయసు? ఓ 18-19 సంవత్సరాలు ఉంటాయి. అలా కనిపిస్తున్నానా? నో, నేనేది దాచిపెట్టాను. జస్ట్ 40+. బాడీ కొలతలు చెప్పండి. 36, 24, 36. అవి లేడీస్ కొలతలు కదా. జోక్ అయినా ఒక అర్థం ఉండాలి. చెస్ట్ 46, బ్యాక్ 46, అండ్ దెన్ ఫ్రంట్ 46. చాలు, రేపు వచ్చి జాయిన్ అవ్వండి. అయితే ఇవాళ జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిపోతామా? అంటే నువ్వు కూడానా? మరి ఇందాక ఫ్యాన్స్ ఫీల్ అవుతారన్నావు. వాళ్ళ ఫీలింగ్స్ కంటే ప్రస్తుతానికి నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ బాబాయ్. నాకు అర్థం కాలే. నువ్వు చేసేది నీ జీతం కోసం, నేను చేసేది నా జీవితం కోసం. అబ్బో, ఇది అసలు అర్థం కాలే. ఇంత సడన్ గా ప్రేమలో ఎలా పడ్డావరా? ప్రేమ చెప్పి పుట్టదు, దోమ చెప్పి కొట్టదు. హై క్లాస్ అమ్మాయి హై క్లాస్ వాడికి పడుతుంది కానీ నీలాంటి లో క్లాస్ గడికి పడుతుంది అనుకుంటున్నావా? గ్యారంటీగా పడుతుంది. అయినా మనలో ఉన్న క్వాలిటీస్ హై క్లాస్ కుర్రాల దగ్గర ఎక్కడ ఉంటారా? ఇప్పుడు షికారు తీసుకెళ్లాలనుకో, కారు ఎక్కించుకుంటాడు, అడుగు దూరంలో కూర్చోబెడతాడు. అదే మనం అనుకో, బైక్ ఎక్కించుకుని ఆ రంగును కూడా గ్యాప్ ఇవ్వకుండా దగ్గరికి అతుక్కుని కూర్చోమంటాం. రై రై అని బైక్ రేస్ చేసుకుంటూ సిటీలో ఉన్న స్పీడ్ బ్రేక్ల మీద బ్రేక్లు వేసుకుంటూ మన ఇచ్చి టచ్ కార్లు తీసుకెళ్లేవాడు ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఇప్పుడు అమ్మాయి పువ్వు కావాలని అడిగింది అనుకో, వాడు కొనిస్తాడు, మనం కోసిస్తాం. ఎవరైనా లవర్ని కామెంట్ చేస్తే గొడవ ఎందుకని సైలెంట్కి వెళ్ళిపోతాడు. మనం కావాలని అడుతూ గొడవ పడి మరీ కుమ్మేస్తాం. మన ఇచ్చే ఈ సెక్యూరిటీ వాడు ఇవ్వగలడా? ఇవ్వలేడు. రే, ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిలు మణిరత్నం సినిమాలో హీరోలు చూసి ముచ్చట పడతారు, కానీ పూరి జగన్నాథ్ సినిమాలో హీరోల్ని ఇష్టపడతారు, కలిసి తిరగాలనుకుంటారు. అర్థమైందా? ఫిలాసఫీ బానే ఉంది కానీ నాకు ఎందుకో ఒక డౌట్ రా. డౌట్ లేదు, అవుట్ లేదు. పేదోడు ప్రేమలో అయినా గొప్పోడు ప్రేమలో అయినా సిన్సియారిటీ ఉంటే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వాలంటే ముందుగా అమ్మాయి మనసు టూలెట్ హౌస్ఫుల్ చెక్ చేయాలి కదరా. అయితే రేపే తెలుసుకుందాం. ఎలా? సార్, మీకు నిజం చెప్పాలి సార్. మిమ్మల్ని మేము చీట్ చేసి మీ కంపెనీలో జాయిన్ అయ్యాను సార్. సార్ 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 రే, మనం ఈ రూమ్కి వచ్చినప్పుడల్లా వీడికి ఏదో ఒకటి జరుగుతుందేంట్రా? ఇంకా జోక్ కూడా చెప్పలేదు. సార్ రే, ఈసారి ఊపిరి కూడా ఆడతలేదురా. రే, స్టెథోస్కోప్, సిరింజ్. రే, పల్స్ ఈసారి టోటల్గా లేదురా. అంటే పోయాడంటావా? గుడ్ మార్నింగ్ సార్. బిజినెస్ టుడేలో మీ ఫోటో కవర్ పేజ్గా వేశారు సార్. యాన్యువల్ రిపోర్ట్కి మీ ఫోటో ఒకటి కావాలి సార్. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, ఇప్పుడు ఏం చేద్దారా? పారిపోదాం. రే, ఈ రూమ్కి వచ్చినప్పుడల్లా వీడికి ఏదో జరుగుతుంది. పైగా ఫోటోగ్రాఫర్ కూడా చూస్తాడు. గ్యారంటీకి వీడు మనమే చంపాను అనుమానం వస్తుంది. మనం కాసేపు సేఫ్గా ఉండాలంటే వీడు కాసేపు బతికే ఉండాలి. ఎలారా? నాకు ఐడియా వచ్చింది. ఈ లేపు చెప్తా. సారీ సార్, సారీ సార్. రే, ఆడు పోయాడులే, రారా.
ఏంట్రా 2 కేబుల్స్ చూడు. సారీ సార్, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. చంపేస్తాను సార్. ఈ కేబుల్స్ తోటి ఏం చేయాలరా? ముందు ఇన్ని తిప్పు చెప్తాను. ఈసారి మిస్ అవును. 10. అంత జఫాగాడు అనుకోలేదు. అరగంటలో ఆ రాజేంద్ర ప్రసాద్ గారి ఆస్తులన్నీ అమ్మి డబ్బు మొత్తం స్విస్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ లోపు మరిద్దరికి యూఎస్ కి టికెట్లు బుక్ చేయి. ఆల్ ది బెస్ట్. సూటు బూటు వేస్తారు, కూలింగ్ గ్లాస్ పెడతారు, మాయలు చేసి మంత్రం వేసి తిమ్మిని కాస్త బమ్మిని చేసే మోసగాళ్ళు. హాయ్ డాడీ. ఎందుకు డాడీ ఆఫీస్ కి తొందరగా వచ్చేసావు? ఇవాళ రెస్ట్ తీసుకుంటే పార్టీలో ఫ్రెష్ గా ఉంటావు కదా. పార్టీయా? ఏం పార్టీ? నీ బర్త్డే పార్టీ. అప్పుడే మర్చిపోయావా? ఎక్స్క్యూజ్ మీ సార్. yes బోర్డ్ రూమ్ లో మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. ఓ లెట్స్ గో. ఈ రోజు మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. వండర్ వేర్ కి అండర్ వేర్ ని అమ్ముతున్నామా లేదా? yes or no? yes or no? yes. Good morning ladies and gentlemen. Good morning sir. Sit down. మిస్టర్ చైర్మన్, బోర్డు మెంబర్స్ అందరం కలిసి ఒక డెసిషన్కి వచ్చాం. ఇంకెక్కువ డిలే చేయకుండా అండర్వేర్ ని వండర్ వేర్ కి అమ్మేద్దామని చెప్పి రెజల్యూషన్ పాస్ చేశాం. కంపెనీ అమ్మేస్తే నా వాటా ఎంత వస్తుంది? కంపెనీ అప్పులన్నీ పోగా పర్సనల్ గా మీకు ఒక 20 కోట్లు వస్తుంది. డన్. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి. డాడీ ఏం మాట్లాడుతున్నావు? నువ్వెంత కష్టపడితే కంపెనీ ఈ స్టేజ్కి వచ్చిందో మర్చిపోయావా? తొందరలోనే రాము వాళ్ళు తప్పకుండా మాట్లాడే కంప్యూటర్ ని తయారు చేస్తారు. ప్లీజ్ మీరు కూడా ఏంటి సార్, వాళ్ళెవరో పిచ్చోళ్ళు మాట్లాడే కంప్యూటర్ కనిపెడతానంటే నమ్మేసి ఇక్కడ సంతకం పెట్టండి. 20 కోట్లు వస్తాయి. జస్ట్ మినిట్. హలో సార్, నేను జేమ్స్ నండి. చెప్పు. ఇక మిమ్మల్ని చంపడం నా వల్ల కాదు సార్. ఏ? పొట్టలో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా మీరు చావపోతే ఇంకెలా చెప్పమంటారు సార్ మిమ్మల్ని? వాట్? సారీ సార్. ఒరే యూస్లెస్ ఫెలో, నాకు కావాల్సింది గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ కాదు. ఎలాగైనా సరే పని పూర్తి చేసుకుని మా వాళ్ళకి ఫోన్ చేయి. ఓకే సార్. సంతకం ఇక్కడ పెట్టండి. నేను పెట్టను. అదేంటి సార్ ఇప్పుడే పెడతా అన్నారు? ఐ గాట్ మై ఓన్ ప్రాబ్లమ్స్. నేను ఇక్కడ సంతకాలు పెట్టుకుంటూ కూర్చుంటే నాకు యా ప్రముఖ వ్యాపారవేత్త మిస్టర్ సూర్యప్రకాష్ జాతకం ఇప్పుడు నా చేతిలో ఉంది. ఈ సంవత్సరం నేను కాలేజ్ లో చేయబోయే ప్రాజెక్టే ఈయన గురించి. చూడండి, మీకు తెలిసినంత వరకు ఆయన ఎక్కడో ఉండొచ్చు, బట్ నా దృష్టిలో ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన ఎంత బిజీగా అయినా ఉండొచ్చు, బట్ నా కోసం డెఫినెట్ గా టైం కేటాయిస్తారన్న కాన్ఫిడెన్స్ నాకుంది. కాన్ఫిడెంటా లవ్వా? రెండు. ఏమంటున్నావే? ఆయన డబ్బును చూసో ఆయన పేరును చూసో నేను ఆయన్ని ప్రేమించడం లేదు. 6 నెలలుగా ఆయన గురించి నేను చేసిన రీసెర్చ్ లో ఒక్కొక్క సెకండ్ లో ఆయన శ్రమ కనిపించింది, సిన్సియారిటీ కనిపించింది. ఆయన మీద నాకు గౌరవం పెరిగింది. అది రాను రాను నాకు తెలియకుండానే తనపై ప్రేమగా మారింది. ఆయన గారి సూర్యప్రకాష్ గారి బావ. మనం వస్తున్నామని తెలిసి ఎవడో నీళ్లు పోసాడు. వేస్తావా? హలో సార్. నన్నా?
ఏంటమ్మా? మీరు అమెరికా వ్యాపారవేత్త అబ్రహమే కదూ? లండన్ ఎయిర్పోర్ట్ లో మీరు, నేను, మీ ఫ్రెండ్స్ బిల్ గేట్స్, అనిల్ అంబానీ అందరం గంటలు గంటలు మాట్లాడుకున్నాం, గుర్తులేదా? ఆపు. దేనికైనా ఓ లిమిట్ ఉండాలి. అబద్ధాలు చెప్పేవాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటే ముందుగా నాకే ఇస్తారు. ఇలాగే కాసేపు ముందు మా ఆవిడ దగ్గర కోతలు కోసి ఓతలు పెట్టించుకోకుండా తప్పించుకుని బయటపడ్డాను. ఈ తోకలేని కోత దగ్గర కుప్పి గంతులు లేకు. నీకేం కావాలో డైరెక్ట్ గా అడిగి చెప్తాను. సారీ సార్, మేమిక్కడికి వచ్చింది మీ బావమరిది సూర్యప్రకాష్ గారిని కలుద్దామని. ఆ విషయం చెప్పొచ్చు కదా. అది వదిలేసి అమెరికా అంబానీ బిర్యానీ అంటూ నచ్చుతానంటే. లేదు సార్, ఆయనకి మీరంటే విపరీతమైన గౌరవం అంట కదా. మీరు నించోమంటే నించుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, దూకమన్నా దూకేస్తారంటగా. చూడమ్మాయి, చెప్పిందే చెప్తూ నువ్వు అక్కడక్కడే తిరుగుతున్నావేంటి? నీకేం కావాలి? నువ్వెవరో ముందు ఆ విషయం చెప్పు. నేనా? చెప్తా. నేను పెద్ద కోటీశ్వర. ఏం లేదు, మీ బావమరిదిని ఇంట్రడ్యూస్ చేస్తే ఆయనతో కలిసి ఏదో బిజినెస్ చేద్దామని. అయ్యో, నేను ఇంట్రడ్యూస్ చేస్తానమ్మా, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. దానికంటే ముందు నాకు హెల్ప్ సుష్మా. ఓ 20 తీవే. 20 దీనికి కోట్లు ఉన్నాయా, కోటిలో షాపులు ఉన్నాయా? ఆ విషయం మనకెందుకులే. సరే, నేను వెళ్ళి అడుగొచ్చి మీ అందరిని తీసుకువెళ్తాను. తర్వాత ఇంకో విషయం, నేను లోన్కు వెళ్ళాక అయ్యో అమ్మో అమ్మో ఇలాంటి సౌండ్లన్నీ వినపడతాయి. అది నేనేనని మీరు నమ్మకూడదు. మిమిక్రీ నేర్చుకుంటున్నాడు కాబట్టి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మీరు చెక్మని చెవులు మూసుకోవాలి. ఏమవుతుంది ఏంటి అని ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయకూడదు. ఓకే ఓకే ఓకే. ఎంత మేనేజ్ చేయాల్సి వస్తుందో. రండి రండి రండి, మీ రాక కోసమే వెయిట్ చేస్తున్నాను. మీరు వస్తే చాలా సరదాగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ బావమరిది. ఫోనా? సార్, ఈవినింగ్ 6 o'clock. బాయ్ బాయ్ బాయ్. ఏంటి సంగతి? నేనేం ఊరికే రాలేదు, నలుగురు అమ్మాయిలు తీసుకొచ్చాను. చూడగానే నీకు నచ్చుతారు. బాగా రిచ్ గర్ల్స్. వాట్? ఇంట్లో ఊరికే తిని కూర్చోకుండా ఇన్కమ్ ఉంటుందని ఇలాంటి పనులు చేస్తున్నావా? ఐ అప్రిషియేట్ దట్. నా ముఖం చూస్తే నీకు ఎలా ఉంది? అమ్మాయిల పోకర్లా కనిపిస్తున్నాను నేను? ఇప్పుడు నీకేం కావాలి? నాకు కావాల్సింది మర్యాద. ఏంటి మర్యాద? ఆ అమ్మాయిల దగ్గర నా బావమరిది నేనేం చెప్పినా వింటానని చెప్పాను. ఇప్పుడు నువ్వు వినలేదంటే నా పరువు ఏమవుతుందో తెలుసా నీకు? బయటికి పోరా. అంత మర్యాదగా చెప్పాక వెళ్ళకుండా ఉంటానా? తైలు ఏమైనా ఉంటే మొక్కను కొట్టు. ఇంతేనా? సార్, జావా సుమిత్రాదేవి గురించి ఎప్పుడైనా విన్నారా? విన్నాను, బట్ పెద్దగా తెలీదు. నాకు 700 కోట్ల ఆస్తి ఉందంటే మీరు నమ్ముతారా? అవన్నీ అమ్మేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతున్నానంటే నమ్ముతారా? ఆ బిజినెస్ లో మీకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తానంటే నమ్ముతారా? మేడం ప్లీజ్ బి సిటెడ్ ప్లీజ్. రే వెళ్ళి టీ తీసుకురా. సార్, 700 కోట్లు అనగానే ఒక పియ్యను పట్టుకొని టీ తెమ్మంటున్నారే, అదే 7,000 కోట్లు అంటే దొడ్లు కడిగిస్తారా? हम आपके हैं कौन? దిల్వాలే దుల్హనే లే జాంగే కుచ్ కుచ్ హోతా హై. ఏదో 2 హిందీ సినిమా పేర్లు తెలిస్తే మీరంతా బాలీవుడ్ అయిపోతారా? ఇవంతా కాలీవుడ్ సార్. గెట్ అవుట్. ఎంత చెప్పారు? 700 కోట్లు. 700 మనం ఎప్పుడు కలుస్తున్నాం? ఐ మీన్ ఆ 700 కోట్లు తీసుకొచ్చి మా కంపెనీలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయబోతున్నారు అని అడుగుతున్నా. అది సరే సార్, మీరు ఏ బిజినెస్ లో చేస్తుంటారు? సూర్య ఎక్స్పోర్ట్, సూర్య గార్మెంట్స్, సూర్య కన్స్ట్రక్షన్, సూర్య స్టీల్, సూర్య ఫౌండేషన్, సూర్య ఫ్యాబ్రిక్, సూర్య కెమికల్స్, సూర్య పేపర్, సూర్య మినరల్స్, సూర్య మెటల్స్. మీరు తలకు పెట్టే క్లిప్స్ నుంచి, కంటికి పెట్టుకునే కాటుక నుంచి, చెంపలకు వేసుకునే మాయిశ్చరైజింగ్ నుంచి, లిప్స్ కి వేసే లిప్స్టిక్ నుంచి, నెక్కుకు పెట్టుకునే నెక్లెస్ నుంచి అంతవరకు
ఒక ఆడపిల్ల తల నుంచి కాళ్ల వరకు ప్రతి భాగాన్ని టచ్ చేసే అన్ని ప్రోడక్ట్స్ ఈ సూర్య కంపెనీలో దొరుకుతాయి. యు నో దట్? మావా, మేకలకు కష్టాలున్నాయి, పశువులకు పాకలున్నాయి, మనకు మాత్రమే ఏ గూడు లేదు. ఏమే ఇంకా బయట బయటించావు? టైం 8 అవుతుంది. అమ్మో 8 అవుతుందా? మంత్రి గారు టైం 8 అవుతుంది. అమ్మో 8 అవుతుందా? ఎంత ప్రమాదం! ఇదిగో బజ్జీల బండి, టైం 8 అవుతుంది. ముందు డబ్బులు తీసుకోవా? 10 గుంటే రేపు తీసుకుంటానా? వచ్చాను. టైం 8 అవుతుందని అందరూ భయపడి పారిపోతున్నారు. ఎవరు వస్తున్నట్టు? దొంగతనానికి మనం వస్తున్నామని తెలిసి లైన్ క్లియర్ చేసినట్టున్నారు చూడు. నక్కందుకు వచ్చినట్టున్నావు పద. బకాసుడు ఊరి మీద పడి జనాన్ని తింటున్నట్టు ఎందుకలా పరిగెడుతున్నారు మావా? ఈ ఊళ్ళో నాథ బ్రహ్మని ఓ రాక్షసు గాయకుడున్నాడు. వాడు కొంతెత్తి పడితే జన నష్టం, ప్రాణ నష్టం, ఊరికే అరిష్టం. నన్ను వదలండి బాబు, నా పెళ్ళానికి నేను ఒక్కడే మొగ్గుండి. కత్తితో పొడిచి చంపే వాళ్ళని చూసాం, తుపాకీతో కాల్చి చంపే వాళ్ళని చూసాం. ఇలా సంగీతంతో చంపే ఆ వింత హంతకుడు ఎవరబ్బా? చరణ కొంకిణులు గొల్లు గొల్లు మన కర్ర కంకణము గల్లలాడగా ఇలీల కచబర ఇలాస బంధుర తన్నుల గది జంచలించిపోగా ఆడవే మయూరే నటన మాడవే మయూరే నీ కులుకును గన్ని నా పలుకులే రవ్వ నీ నటనలు గన్ని నవ కవిత ఎలవగా ఆడవే మయూరే 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 పాలనేత్ర సంభ్రమ వజ్వాలలు ప్రశవశరుడు దహించగా పదిని గోలు పడి రతీదేవి దుఃఖితమది రోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమద గణము కనిపించగా ప్రమదనాదకర పంకజ భాంకృత ఢమరుత్వని వినిపించగా ప్రళయకాల సంచలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కురుల వికృత దిక్కృతుల సహస్రమణ సంచలిత భూత్కృతుల కళ్ళలోన కనుబొమ్మలోన అదరాలిలోన బెదరాలి పైన గళచీమలోన కటిదోమలోన కరయుగములోన నీ మొగములోన నీ ఒంటిలోని ప్రతి ఇంచిలోన అనంత యదములు అభినయించి ఇక ఆడవే ఆడవే ఆడవే. లేవండి బాబు లేవండి. ఓహో, ఇది పాట? టమోటాల పరోటా. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం బాబు. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవాల్సింది మేం కదా. ఇన్ని యుగాలకు నా పాట వినే మీలాంటి సరస్సు దొరికినందుకు ఏడుపు వచ్చేసి. ఓ అదే పాడలాగా ఏడిచారు అనుకున్నాను. దయచేసి మీ దగ్గర శిష్యరికం చేసే దురదృష్టం మాకు ప్రసాదిస్తారా? నా దగ్గర శిష్యరికమా? అవును సార్, నేర్చుకుంటే మీలాంటి విద్యుత్ ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. విద్యుత్ కాదరా ఎదవా, విద్వత్తనాలి. ఓహో, ఇంకా నయం నా మాట చీఫ్ మినిస్టర్ వినుంటే ఇటండి కరెంట్ అప్పడిగుండేవాడు. అవును సార్, నాకు ఒక సందేహం. మీలాంటి గొప్ప సంగీత సామ్రాట్ ఇంత చిన్న ఊరిలో ఉండటమా? కాలం గానానికి శాపం బాబు. జన్మమెత్తితిరా అనుభవించితిరా, సంగీత సమారోహంలో ఓడిపోయితిరా. చాలు చాలు చాలు, అనుభవించింది చాలు. చాలా బాగా పాడారు. ధన్యవాదాలు బాబు. చూడటానికి త్యాగయ్య అన్నమయ్య టైప్ లో ఉన్నారు. ఎవరు బాబు మీరు? మై డియర్ బీసాలున్న శంకరాభరణం శంకర శాస్త్రి గారు. నేను ఉత్తరాంధ్రకే ఉత్తముడైన గోపిని. వీడు నా ఫ్రెండ్ చందు. నువ్వు నోరు ముస్తావా ముందు? సార్, ఈ వీధిలో అద్దెకి ఇల్లు దొరుకుతుందేమో అని ప్రయత్నించాం, కానీ ఎవ్వరూ ఇవ్వనని మొండికేశారు. విరక్తితో వెళ్లిపోదామని బయలుదేరుతుంటే పంది కుక్కులు తీగలు కొరికిన ఫిడేలులాగా మీరు కనిపించారు సార్. మీరు ఆశీర్వదించి సెలవిస్తే మేం పారిపోతాం.
ఆగండి. ఈ వీధిలో మీకు ఇల్లు అద్దెకు ఇవ్వను అన్న విధం ఎవడు? అందరూ వెధవలే, స్వరాల చారల పులి. అయితే ఇప్పుడే భూపాల రాగం పాడి వాళ్ళ కపాలం బద్దలు కొడతా. ఎవరు వాడు? నా ఊళ్ళో నా వీధిలో నా శిష్యులకి ఇల్లు అద్దెకి ఇవ్వనంటారా? అందరికీ ఇదే నా హెచ్చరిక. ఇక మీదట నా శిష్యులు నా ఇంట్లోనే ఉంటారు. నా పాట వింటూ. ఎలా ఉంది వార్నింగ్? ఏరి వీళ్ళు మీరు తెలుగు వాళ్ళ? మేడం, మీరు చిన్నప్పటి నుంచి తేనె ఎక్కువ వాడే అలవాటు ఉందా? ఏం లేదు, గొంతు తీయగా ఉంటేను లతా మంగేష్కర్ పాట వినంత కమ్మగా ఉంది. మీరు మాట్లాడే ఫోన్లో నా మొహం కనపడుతుందా? పట్నం మాట్లాడడం మానేస్తాను. కొంచెం కార్తీక్ గారికి ఇస్తారా? కార్తీక్ గారా? ఉన్నారు. సార్ మీకే సార్, ఫోన్లో పాపాయి. హలో, నేను చిత్రం మాట్లాడుతున్నాను. డిస్టర్బ్ చేశానా? పర్వాలేదు, చెప్పండి. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. బ్యాగ్ దొరికింది, వచ్చి తీసుకెళ్ళమని. ఒంటరిగా వెళ్ళటానికి నాకెందుకు. మీకేం ప్రాబ్లం లేదనుకుంటే కొంచెం నాతో వస్తారా? చెక్ యువర్ పర్సనల్ బిలాంగింగ్స్ ప్లీజ్. कैश भी देखो, ठीक है? అన్నీ ఉన్నాయా? I told you no. I know 3 South Indian women. Hema Malini married Dharmendra. Sridevi married Boni Kapoor. And you Chitra marries who? హలో, పైపు తెరిస్తే నీళ్లు గారినట్టు నోరు తెరిస్తే చొంగ గారుతోంది. చూడు చుక్కు. ఓకే, శుక్రియా. హలో, లీవ్ లో హాఫ్ డే బ్యాలెన్స్ ఉంది. ఏమిటి, లీవ్ క్యాన్సిల్ చేసి ఎవరి ఆఫీస్కి వాళ్ళని వెళ్ళిపోదాం? 2 ఆటోలు పిలవమంటారా? వద్దా? సరే, నా మీద నమ్మకుంటే మా ఇంటికి రండి. నాకున్నది ఒకే అమ్మా నాన్న. తెలుగు మాట్లాడే వాళ్ళని చూస్తే వాళ్ళు సంతోషపడతారు. హలో, నన్ను ఉండమంటారా వెళ్ళమంటారా? ఇంటికి రమ్మని పిలిస్తే సమాధానం చెప్పకుండా పడుకుంటున్నారు. కేసార్నో తెలిస్తే ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఒట్టి చెల్లెలతో వెళ్ళకూడదని మా అమ్మ అంటుండేది. అందుకే పళ్ళుకుంటున్నా. ఏమైంది? ఏంలా, ఇంటికి రమ్మనగానే ఒప్పుకున్నారుగా. కళా నిజమాన్ని గెలుకున్నాను. నిజమే. ఆటో మా ఫ్లాట్స్ లో ఏడాదికోసారి లిఫ్ట్ పనిచేస్తుంది. ఆ ఆటో అతను నా వంక చూపించి ఏదో అన్నాడు. ఏమన్నాడు? ఏం లేదులేండి. కాదు, నన్ను చూపించి ఏదో అన్నాడు. చెప్తే మీ కోపం వస్తుంది. పర్వాలేదు, చెప్పండి. వద్దండి. ఎందుకు? ఏమనుకోని చెప్పండి. ఏం లేదు, ట్రైన్ స్ట్రైక్ రోజున ఆటోలో రమ్మంటే మీరు రాలేదు. ఎందుకు రాలేదని అతను అడిగాడు. పతివ్రతల పరంపర అన్నారు. ఇప్పుడు ఒకే ఆటోలో వచ్చాక ఫ్రెండ్స్ ఏమని నవ్వుకుంటూ వెళ్ళాడు. ఆ ఆటో అతను మీరు మళ్ళీ కలుస్తారా? ఏ కలిస్తే చెప్పండి. మీతో పాటు నేను ఒకే ఆటోలో వచ్చినా నేను పతివ్రతల పరంపర అని. నిజమే. మరి ఆటోలో ఎంత ఎడ్జిలో కూర్చున్నారు, ఎక్కడ కింద పడిపోతారో అని గజగజ వణికిపోయినట్టు నమ్మండి. నీ పేరేంటమ్మా? చిత్ర. అందుకే అంత స్వీట్ గా ఉంది. యాండి, చిత్ర అంటే అమ్మవారి పేరు కదా. మొదలెట్టావు. అన్ని తప్పుగా అర్థం చేసుకోవడం నీ అలవాటు. చిత్త అనేది నక్షత్రం, అందులోంచి వచ్చిందే చిత్ర అన్న పేరు. మావిడ ఉందే, అన్ని తప్పుగానే అర్థం చేసుకుంటుంది. కాఫీ అడిగితే టీ ఇస్తుంది, టీ అడిగితే కాఫీ ఇస్తుంది. పెళ్లి అయిన కొత్తలో హిందూ పేపర్ లాగే క్రిస్టియన్ పేపరు, ముస్లిం పేపర్ కూడా ఉన్నాయా అని నా ప్రాణం తీసేది. వాటర్ థ్యాంక్స్. మా అమ్మ నాన్న బ్రహ్మానందం కోవైసల్ లాంటి వాళ్ళు, కానీ తన్నుకోరు. నువ్వు వాడు ఒకే చోట పని చేస్తున్నారమ్మా? లేదండి, నేను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను, ఇండియన్ బ్యాంక్ లో. మరి వీడితో పరిచయం? అమ్మా, వాళ్ళ బ్యాంక్ లోనే నాకు అకౌంట్ ఉందని చెప్పు. ఓ అలాగా. ఇది అయ్యో, బాత్రూమ్ అక్కడ ఉందమ్మా, వెళ్ళి వాష్ చేసుకో. నీళ్లు కాస్త ఎల్లోగా వస్తాయి, భయపడకమ్మా. తను బ్యాంకులో పనిచేస్తున్నానంటుంది. మన వాడు ఎందుకు అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడంటారు? ఏ కాసేపు నోరు మూసుకోలేవా? అబ్బాయి వినాడంటే తిట్టిపోతాడు. అవునవును, ఈ పిల్ల కూడా మంచి పట్టుదల గల పిల్లే అనిపిస్తోంది. ఇలా చూడు, పెళ్లి అనేది మన చేతిలో లేదు, అంత ఊపర్ వాళ్ళ చేతిలో ఉంది. ఊపరవాలంటే కింద ఫ్లాట్ లో ఉన్నవాళ్ళ? ఏయ్, నేను పైకి చేయి చూపించి ఊపర్ వాళ్ళంటే నువ్వు కింద అంటున్నావు. నీకు హిందీ తిరిగిపోవచ్చు, పైకి వేలు చూపిస్తే అది కూడా అర్థం కాలేదా? ఇది ఒక సొగల్లే, ఎన్ని తిట్టినా తంజావూరు బొమ్మలా తల ఆడిస్తూ ఉంటా. सब कैरियर
शाम को आता साहब ठीक है భోజనం చేస్తావమ్మా వద్దండి హోటల్ భోజనం పడి ఆలోచన ఏం చేయమంటావు మా ఆవిడకి కీడవాతం మా కార్తీక్ ఉన్నాడే అమ్మ వంట పనులు చేస్తే షూట్ చేస్తారని గట్టిగా ఆర్డర్ వేశాడు అందుకే ఈ హోటల్ భోజనం పర్వాలేదు కానీ అప్పడమే విరిగి అప్పుడని చూసి ఉంటావు చిరిగి అప్పుడని చూడలేదుగా రాణి చిచి చూపిస్తా పెరుగుందే బాంబేలో తోడితే పూనా వరకు కంపు కొడుతుంది ఈ భోజనం అప్పడం ఇవి ఎందుకు వాళ్ళమ్మ వంట చేసి కష్టపడకూడదని వాళ్ళ అమ్మ మీద వాడికి ఎంత ప్రేమ అలాంటప్పుడు వీడి గురించి ఆలోచిస్తాము హోటల్ భోజనం దీనికి వాడు గనక పెళ్లి చేసుకుంటే అన్నీ సర్దుకుపోతాయి పట్టుపట్టాడు చేసుకోనని నువ్వైనా పెళ్లి చేసుకోమని వాడికి నచ్చ చెప్పమ్మా కాఫీ నేను పెట్టేదాన్ని కదరా వీరికి చక్కని ఫిల్టర్ కాఫీ ఇద్దామని అది అమ్మకి షుగర్లెస్ ఇదేనా నాన్న ఏంట్రా కనపడలేదు దంపుకి వెళ్ళావా అబ్బా సార్ ఏంటాయి రోజు ఇలా రోడ్డు కట్టబడిపోయి లూసీ లూసీ అన్న ప్రాణం చేస్తున్నారు నీకేం లూజా నేను లూజులా కనబడుతున్నాను రండికో లాక్కెళ్ళి లాకప్ లో పెట్టి చంపేస్తాను అంత ఎందుకులండి కుక్క వివరాలు చెప్పండి అలా అడిగేవు బాగుంది నా కుక్క తెల్లటి తెలుపు దాని మీద నల్లటి అదిగో అవయారంగా నడిచొస్తుంది అలా ఉంటది నా కుక్క నేను కుక్కనా చూసుకో బాగా చూసుకో ఏంటి పోలీస్ అయినా మీ కళ్ళకి నేను కుక్కలా కనపడుతున్నానా కాకపోతే చిన్న తేడా ఉంది ఏంటి తేడా నా కుక్కకు 4 కళ్ళు నీట్ గా ఉంటాయి నీకులాగా కుంటిది కాదు పోలీసు నుండి నన్నే కొడతావా ఓర్రా పొట్టి బుడంకాయ నాక దోసకాయ ఆహా ఆ పోకిరి వాళ్ళు పట్టింది ఈ పిల్లల్నే అమ్మయ్యా వీళ్ళ ముగ్గురు ఒకే గుట్టి గుబ్బులన్నమాట వీళ్ళ దగ్గరకెళ్ళి అసలు విషయం చెప్పానంటే వాళ్ళ బతుకు ఊపే కూహ ఎవరు నువ్వు నువ్వెవరు కనపట్టాలా నేను ఇంటి గూక్కని అయ్యా చెప్పొచ్చావులే నేను ఇంటికి కొత్తగా చేరిన పని మనిషిని ఏ మీనాక్షి జ్యూస్ తీసుకురా యు నాటి చందు ఐ లవ్ యు ఐ కిస్ యు నో యార్ నేను కిస్ చేసింది నీ ఫోటోని తప్పమ్మా తప్పు తప్పు చంద్రబాబుని కిస్ చేసేది మా మహాలక్ష్మమ్మ ఒక్కతే ఏంటి చందు సమ్ క్రాస్ టాక్ వస్తుంది ఇది క్రాస్ టాక్ కాదు డైరెక్ట్ అటాక్ ఎవరు నువ్వు నేను మీనాచి చెల్లెలు కామాచిని ఇక్కడికి ఎలా వచ్చావు మెట్లకి వచ్చాను యు ఇడియట్ గెట్ అవుట్ థ్యాంక్ యూ ఈ చంద్రశేఖరం బీకాం లేడు అతను ఆర్ యు మ్యాడ్ yes ఐ సెడ్ అవుట్ గెట్ అవుట్ అయ్యో అమ్మయ్య అవుట్ నా మాట వినమ్మా గెట్ లాస్ట్ ఓ అయ్యో మా నేను లోపలికి రావచ్చా ఈ పిల్ల మంచిదానిలా ఉంది 5,000 ఒకేలా ఉండవు కదా మా మీ అక్క దగ్గర ఓ విషయం చెప్పబోతే అది ఇంగ్లీషులో కాసిబూసుమని నన్ను బయటికి గెంటింది నువ్వన్నా వింటావా ఆహా మంచి పిల్ల నువ్వు లవ్ చేసావే ఆ కామేశు ఆడొట్టి కిలాడి ఆడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది ఇదిగో ఇంకో ముఖ్యమైన ఫువ్వార్యూనా వాట్ అయ్యో చెవుడా యు ఎవరు చెవుడు గెట్ అవుట్ అది Get lost. థాంక్యూ అయ్యో బుల్షిట్ అయ్యో ఏమా ఎవరు నువ్వు నువ్వెవరు నా ఇంటికొచ్చి ఊపుకుంటూ నువ్వెవరని నన్ను అడుగుతున్నావే రే రంగా అయ్యయ్యా తొందరపడకయ్యా
వాళ్ళంటే చిన్న పిల్లలు, ఇంకా బుద్ధి రాలేదు. నీకు కూడానా? ఎక్కువ మాట్లాడుతున్నావు. మీతో ఓ రహస్యం చెప్పాలని వచ్చాను. రహస్యమా? ఏంటది? మీ పిల్లలు ప్రేమలో పడ్డారు తెలుసా? తెలుసు. ఆ కుర్రాళ్ళు ముగ్గురికి ఇంతకు ముందే పెళ్లిళ్ళయ్యాయి. అదైనా తెలుసా? తెలుసు. అందులో ఒకడికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అది నీకు తెలుసా? అది కూడా నాకు తెలుసు. అబ్బా ఏంటయ్యా అన్ని తెలుసు తెలుసు అంటావు, మరి వాళ్ళని ఎందుకు అదుపులో పెట్టలేదు? ఇప్పుడు నేను నీకు ఒక రహస్యం చెప్పాలి. ఏంటది? ఆ ముగ్గురు గుర్రాలని మా అమ్మాయిని లవ్ చేయమని సెటప్ చేసింది నేనే. అసలు నువ్వు ఫాదర్వా బ్రోకర్వా? ఈ మ్యాటర్ లీక్ అవటానికి వీల్లేదు. ఇల్లు చూస్తే బంగారం, ఇంట్లో మనుషులు చూస్తే చండాళం. ఆ కర్రీ సచ్చినోడు కొడితే కొట్టాడు గాని మంచి క్లూ ఇచ్చాడు. ఏంటి ఈ పొగ? ఏంటి ఇదిగో నిన్నే. కడుపు కాలిపోతుంది, మనసు మండిపోతుంది. దానికి పొగొచ్చే అవకాశం లేదే. ఎదవ గోళా నువ్వును. ఆ ఎదవ మాయా టీవీ ప్రోగ్రాం వాళ్ళకి నేనెందుకు దొరకాలి? అదే టైం కొంపలంటూ పోయినట్టు అలకనంద అక్కడికే ఎందుకు రావాలి? పొద్దున్నే లేసి ఏ ఎదవ మొహం చూసానో ఏంటో. కొంప తీసి నీళ్ళెవరేమైనా అపార్థం చేసుకుందా? అటువంటి ప్రోగ్రాం చూస్తే అపార్థంగా ఏం చేసుకుంటారులేండి. కంగారు పడకుండా అలా కూర్చో. అపార్థం చేసుకున్నప్పుడు అర్థం చేసుకుంటే ఆ ప్రేమకు తిరుగుంటదయ్యా. రిలాక్స్ అవ్వు. ఏం రిలాక్స్ అవుతామండి? ఒక్కరోజు ఆ అమ్మాయి దగ్గర మార్కులు కొట్టకపోతే ఎందుకండి యాదవ్ జన్మ? చూడు, తప్పు చేస్తున్నావన్న మూడుతో ఇలాగే ముందుకెళ్తే తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటావు. ఇలాంటప్పుడే సెటిల్డ్ గా ఉండాలి. ఇప్పుడు ఏం చేయమంటారు? ముందు మంచి గుండె ధైర్యంతో ఉండాలి. ఏం చేస్తున్నా నేను చేస్తున్న పని కరెక్టే అన్న కాన్ఫిడెన్స్ తో చేయాలి. ఓహో, ఇదేదో బానే ఉందా? కరెక్టేనండి. అసలు నేను అమ్మాయి దగ్గర గిల్టీగా చేయడం వల్ల కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఈ వేళ నా పుట్టినరోజు, హ్యాపీ బర్త్డే. రాత్రికి పార్టీ ఉంది. దానికి నేను పిలుద్దామని వస్తే ఇదిగో ఈ వార్తలని చెప్తున్నావు. ఏం చేస్తాం? ఓ పని చేద్దాం. చెప్పండి. మన వాళ్ళందరినీ పిలిచి నీ రూమ్ లోనే పార్టీ అరేంజ్ చేస్తాం. బానే ఉంది. ఆ పార్టీలో నీకు బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తాం. కాన్ఫిడెన్సా? ఇదేదో బానే ఉన్నట్టుందండి. అమ్మాయిని కూడా తెద్దాం. ఇలాంటి నా రూమ్ లో మాత్రం వద్దండి. మందు కొట్టేటప్పుడు జాగ్రత్త. గాజుల చేతులు గలగలమంటుంటే చాలా సరదాగా ఉంటుంది. నాకుండదు. దాంతో పాటు ఆడదాని మీద బెరికేమైనా ఉంటే అది కూడా పోతుంది. నా రూమ్ లో వద్దండి. చూడు, ఈసారికి నా మాట విను. బాత్రూమ్ కి వెళ్లి ఫ్రెష్ గా స్నానం చేసి రెడీగా ఉండు. నువ్వు వచ్చేసరికి మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని నేను రెడీగా ఉంటాను. వస్తాను. ఆంజనేయులు గారు, సైట్ కొంచెం పెరిగినట్టుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రండి రండి. అన్నట్టు మార్నింగ్ మీరు చూసింది మాయ టీవీ ప్రోగ్రామ్ యాంకర్ అండి. ఆ విషయం మీకు చెప్దాం అనేసరికి మీరు వెళ్ళిపోయారు. మీ వైఫ్ ని ఒకసారి బయటికి పిలిచి నాకు పరిచయం చేస్తారా? అయ్యో రామా, నా వైఫ్ ఏంటండి? నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. అదంతా డ్రామా. అది కొంపకొల్లేరిన మాయ టీవీ వాళ్ళ ప్రోగ్రామ్ అండి. సిటీలో ఇంతమంది ఉండగా ఆవిడ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తన భర్త అంటుంది. అది డ్రామా, దాన్ని నేను నమ్మాలి. నమ్మొద్దు, మీరే నమ్మొద్దు. ఇల్లంతా ఎత్తుక్కోండి. ఆవిడ మార్కెట్ గాని వెళ్ళిందా? అవును, మార్కెట్ కి వెళ్ళిన మనిషి ఇంటికి తిరిగి వస్తా కదా. ఆవిడ వచ్చే వరకు వెయిట్ చేసి చక్కగా తనతో మాట్లాడి వెళ్తారు. కానీ కూర్చోండి, స్ట్రాంగ్ గా టీ కలుపుకొస్తాను. చెప్పిందంతా అర్థమైంది కదా. ఈ అడ్రస్ గల ఇంటికెళ్ళు. అక్కడ నా ఫ్రెండ్ ఉంటాడు, పేరు కాళిదాస్. కొంచెం మడిబట్ట టైప్ మనిషి. ఈ రాత్రికి వాడి జబ్బ మీద చెయ్యేసి కొంచెం దువ్వాలి. నీకు పేమెంట్ అందరికంటే ఎక్కువ. కింద ఫ్యామిలీస్ ఉన్నారు, ఫ్యామిలీ టైప్ లో ఎంట్రీ ఇవ్వాలి. ఏమండి, నేను చెప్తున్నదే అబద్ధం అయితే తను ఎక్కడ వస్తాను టెన్షన్ పడతా కదా. చూడండి, నేను ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను. పట్టుకొని చెప్తా. వేడిగా ఉందా, చల్లార్చేవనా, మీరు వదులుకుందాతారా? ఓకే. ప్రేమకు పెట్టుబడి నిజాయితీ అండి, నిజాయితీ. ఏమండి, మీ పట్టుదల చూస్తుంటే మా ఆవిడ మార్కెట్ నుంచి వచ్చి బాబా కూరగాయల ధరలు మండిపోతున్నాయి, సంసారం ఎలా చేయాలి అని ఎంట్రీ ఇస్తాను ఆశపడుతున్నట్టున్నారు. ఇంపాసిబుల్ అండి. నేను చాలా పర్ఫెక్ట్ అండి, అంతేనండి. ఏమండి, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. తర్వాత నన్నేమనొద్దు మరి. అంటే కాఫీ తాగి వెళ్ళిపోమనా? ఎంత దారుణంగా మాడుతున్నారండి. కూర్చోండి, నేను వెళ్ళి వంట చేసేస్తాను. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం.
ఇది వెళ్ళిపోతుంది. నేను వస్తానండి. యాండే యాండే అంటే నా మీద డౌట్ లేదు, తీరిపోయినట్టే కదా. చాలు మనకి. ఐఎమ్ ఖుష్. అబ్బాబ్బాబ్బా ఏంటండి కూరగాయల ధరలు బాగా బాగా మండిపోతున్నాయి. ఇలా అయితే సంసారం ఎలా చేయని చెప్పండి. ఏమండి మీ ఫ్రెండ్ ఆంజనేయులు గారు మిగతా వాళ్ళని తీసుకుని వెనకాల వస్తున్నానని చెప్పమన్నాడు. కొంచెం తప్పుకోండి, గుమ్మానికి అడ్డం గాను. మీరు చూసినంత నిజం నమ్ముతున్నారా? కంటితో చూసింది అబద్ధం ఎలా అవుతుంది? ఒక్కోసారి కళ్ళు కూడా మోసం చేస్తాయండి. నన్ను నమ్మండి, కావాలంటే లై డిటెక్టర్ తో పరీక్ష చేయించండి. యాండే హలో, నేను కిషోర్ని. హౌ ఆర్ యు? హాయ్ కిషోర్, నీ కాల్ కోసమే వెయిటింగ్. ఒక్క నిమిషం, పర్సనల్ కాల్ కొంచెం. అలాగేనండి.